మీరు చూస్తున్న ఆలయం ఇది 3వ శతాబ్దం కాలం నాటి ఆలయం అండి. గ్రామస్తుల కలలో కనిపించి అమ్మవారు ఏం చెప్పారు? అమ్మవారి శిరస్సు ఉండాల్సిన స్థానంలో ఉండకుండా మరెక్కడుంది? ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటో ఇదంతా నేను పూర్తిగా చెప్పేస్తాను. బట్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఫుల్ చరిత్ర తెలుస్తారు కదా. సో స్కిప్ చేయకుండా నా వీడియోని ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసి మన వైజాగ్లో దొండపట్టి దగ్గర అయితే ఉందన్నమాట ఈ ఆలయం. ఎన్నోసార్లు ఇటువైపు వెళ్తూ ఆగుదామని అనుకున్నాం అనమాట. బట్ ఏదో ఒక రోజు వీలు చూసుకొని ఈ అమ్మవారి దర్శనానికి వద్దామని అనుకున్నాను. సో ఇలా ఈరోజు వీలు కుదిరింది కదా అని చెప్పి సో ఇలా నేను దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది, మీకు కూడా ఈ ఆలయ విశేషాలు కూడా చెప్పినట్టు ఉంటారు కదా అని చెప్పి సో ఇలా మీ ముందుకు కూడా ఈ వీడియో ద్వారా వచ్చానమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడైతే దండం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి అమ్మవారు శిరస్సు చూసారా, కింద నుండి నేల మీద, అండ్ పైన చూసారా ఓంకారం ఆకారంలో ఉందన్నమాట, శిరస్సు లేకుండా. సో చూస్తున్నారు కదా, శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం అండి ఇది పురాతనమైన 3వ శతాబ్దం కాలం నాటి ఆలయం అండి ఇది. చూస్తున్నారు కదా, అండ్ ఇది వచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నానండి. ఫస్ట్ దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొబ్బరికాయతో దండం పెట్టేసుకున్నాక ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంకా నా బలం చూసుకోండి మీరే. ఇది సో చూస్తున్నారు కదా, ఇదిగోండి కొబ్బరికాయ కొట్టే స్థలం అనమాట ఇది. ఇంకా నేను చూడండి, ఎస్ చూడండి ఎంత, ఇదిగోండి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసాను అనమాట. కొన్ని నీళ్ళు ఫస్ట్ ఇలా పార్వతీ పరమేశ్వరుల దగ్గర వేసాను అనమాట. ఆ తర్వాత అదిగోని కనిపిస్తుంది కదా, అక్కడ బిందెలు అయితే వేసినాను అనమాట. సో ఒకసారి ఇక్కడ ఉన్న దేవుళ్ళకి చూపించేసి ఇంకా గుడి లోపలికి పట్టుకెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా, ఒకసారి దండం పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఆలయం లోపలికి అయితే పదండి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ అమ్మవారు అయితే మనం కోరిన కోరికలు అయితే తీరుస్తారండి. అలానే ఇక్కడ ఉన్న అమ్మవారికి పెద్ద పెద్ద మొక్కుబడులు అయితే మొక్కు అవసరం లేదండి. ఒక బిందెడు పసుపు నీళ్ళతో అమ్మవారికి అభిషేకిస్తే చాలండి. అప్పుడు అమ్మవారు ఎంతో సంతోషించి భక్తుల కోరికలు అయితే తీరుస్తారండి. ఈ అమ్మవారు పసుపు నీళ్ళ అభిషేకంతో ప్రీతి పొందే చల్లని తల్లిగా ప్రసిద్ధి పొందారండి. అలాగే ప్రతి బుధవారము భక్తుల వారి యొక్క కోరిక మేరకు ఆ అమ్మవారికి పసుపు నీళ్ళ అభిషేకములతో భక్తులైతే ఇక్కడ సేవ చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడున్న అమ్మవారి దేవాలయంలో మహాశివరాత్రి, భీష్మ ఏకాదశి ఇలాంటి పండుగలన్నీ అత్యంత వైభవంగా అయితే జరిపిస్తూ ఉంటారండి ఇక్కడ. ఇంకా చూస్తున్నారు కదా, ఒక్కొక్క పువ్వులు అయితే వేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి పసుపు కుంకాలు అయితే వేయబోతున్నా. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా, సో ఇలా అర్చిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తమ స్వహస్తాలతోనే ఇక్కడ పూజ అయితే చేసుకోవచ్చండి. చూసారా ఎంత మంచిగా ఉందో. అండ్ ఇప్పుడు వచ్చేసి అగరబత్తి అయితే వెలిగిస్తున్నాను అనమాట, అగరబత్తులు. అండ్ చూస్తున్నారు కదా, అండ్ ఇలా పసుపు కుంకాలతో అర్చించాను చూసారా. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి గురువు గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా,
అలానే అమ్మవారి ప్రసాదంగా అండ్ ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా ఇచ్చారండి, చూసారా. అండ్ ఇక్కడ వచ్చేసి రావి చెట్టు అని చెప్పాను కదా, అక్కడ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ ఆవరణాల్లోనే ఉంటుండండి. ఇది ఎంతో పురాతనమైన రావి చెట్టు అండి. మీరు చూస్తున్న ఈ ఆలయం చాలా చిన్నదండి, కానీ ఈ ఆలయానికి ఎన్నో శతాబ్దాల కాలం నాటి చరిత్ర అయితే ఉందండి. మరి తెలుసుకుందామా? ఈ ఎరుకుమాంబ తల్లి 3వ శతాబ్దానికి చెందిన దేవతగా పూజలైతే అందుకుంటున్న అమ్మవారండి ఈవిడ. అసలు ఈ అమ్మవారు పూర్వం ఇప్పుడున్న రైల్వే స్టేషన్ తెలుసు కదండి, మన వైజాగ్ రైల్వే స్టేషన్. ఆ స్థలంలో వైర్లెస్ కాలనీ అని ఉండేదండి. 1946 సంవత్సరంలో వైర్లెస్ కాలనీ దగ్గరలో అయితే రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేద్దామని అనుకున్నారండి. అప్పుడు అక్కడ ప్రజలు దొండపట్టి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసే సమయంలో అప్పుడు అమ్మవారు గ్రామస్తుల కళలో కనిపించి ఆమెను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళమని ఆ గ్రామస్తుల కళలో కనిపించి అడిగారు. అప్పుడు ఆ అమ్మవారు నన్ను ఒంటెడు బండి మీద ఎక్కించి తీసుకువెళ్ళమని, ఆ బండి ఎక్కడ ఆగితే అక్కడే ఆ ప్రదేశంలో ఆలయం కట్టించమని అయితే కోరారు. అప్పుడు ఆ ఒంటెద్దు బండి ఈ దొండపట్టిలో అయితే ఆగిందండి. అదేనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ప్లేస్లోనే ఆగిందనమాట. అప్పుడు ఆ ప్రజలందరూ ఇక్కడ ఆలయం అయితే నిర్మించారండి. అప్పటి నుండి మన విశాఖపట్నంలో ఉన్న భక్తులు, అలాగే ఈ ఆలయానికి విశాఖపట్నంకి చుట్టుపక్కల ఉన్న భక్తులే కాదండి, వేరే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారండి. ఈమె ఎంతో మహిమ గల అమ్మవారండి. మరి ఇక్కడ నన్ను చూస్తున్నారా, ఇక్కడ రావి చెట్టు దగ్గర అయితే దీపం అయితే వెలిగిస్తున్నా. అలాగే ఈ ఆలయానికి ఇరువైపులా పూజా సామాగ్రిలు అయితే అమ్ముతూ ఉంటారండి. సో దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా సో ఇక్కడ కూడా దండం అయితే పెట్టేసుకున్నాక ఇంకా అలా ప్రశాంతంగా ఒకసారి అయితే మనం అలా కూర్చుందాం అనమాట. సో కొంతసేపు అలా కూర్చున్నాం. ఇదిగోండి, ఎలాగా పూజ అయిపోయాక కొంతసేపు కూర్చోవాలి కదా, అప్పుడు ప్రసాదం కూడా తినాలి కదా, కొబ్బరికాయ. సో అది కూడా అలా తినేసి ఇంకా బొట్టు కూడా పెట్టేసుకుని ఇంకా మళ్ళీ మీకు ప్రశాంతంగా వీడియోని అయితే చూపిస్తున్నా. ఇంటికి అబ్జర్వ్ చేశారా అమ్మవారి శిరస్సు ఎక్కడుందని, చూసారా? సో ఇందాక చెప్పాను కదా మీకు కథ, అమ్మవారు ఈ దొండపట్టికి వచ్చి ఒంటెద్దు మీద ఆగారు అని చెప్పి. ఆ రైల్వే స్టేషన్ నుంచి దొండపట్టికి వచ్చే దారిలో ఆ ఒంటెద్దు బండి గుడుపులకు అమ్మవారి శిరస్సు పడిపోయిందండి. అప్పుడు ప్రజలు ఆ శిరస్సును ఎంతో అతికిద్దామని చాలా ప్రయత్నం అయితే చేశారండి. కానీ ఆ అమ్మవారు ఆ భక్తుల కళ్ళలో కనిపించి ఆ శిరస్సును అతికించొద్దు అని చెప్పి, అలాగే పూజలు చేయాలని చెప్పి భక్తుల కళ్ళలోకి అయితే కనిపించి చెప్పారండి అమ్మవారు. అందుకే భక్తులందరూ అలాగే అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహం అయితే పొందుతున్నారండి. మరి మీకు కూడా వీలైతే అలానే వైజాగ్ దగ్గరలో ఉన్న ఈ గుడికి దగ్గరలో ఉన్న ఈ అమ్మవారి దర్శనం అయితే చేసేసుకోండి. సో ఇంకా ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలానే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. అలానే ఈ ఆలయం అడ్రస్ అలా హైవే నుంచి వస్తుంటే స్టార్టింగ్ అక్కేపాలెం అయితే వస్తుందండి. దాని తర్వాత దొండపట్టి అయితే వస్తుంది. రోడ్డు మీద అయితే ఉంటారండి ఆలయం దొండపట్టి వైపు వెళ్తే. సో చూసారు కదా, దండం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ప్రశాంతంగా. సో చెప్పాను కదా, ఇదిగోండి టైమింగ్స్ అనమాట ఇది. సో మరోసారి చెప్తున్నానండి, ఈ అమ్మవారికి ఒక బిందెడు పసుపు నీరుతో అభిషేకిస్తే చాలండి. అప్పుడు అమ్మవారు ఎంతో సంతోషించి మన కోరికలు తీరుస్తారండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్. మరి దానికన్నా ముందు నా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలానే లైక్ కూడా చేసి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యి తెలుసుకుంటారు కదా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. Until then, take care. Bye bye. Thanks for watching.